అంతేకాకుండా ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యేలు, పల్నాడు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఇంకా అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధించి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాల ప్రతిష్ట కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొంటారని మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఈ శివక్షేత్రం యొక్క ఉద్దేశం ప్రజాహితం అయినటువంటి శివక్షేత్రం. ఈ శివక్షేత్ర ఆధ్యాత్మిక చింతనకే కాకుండా సామాజికతమైన కార్యక్రమాలు కూడా ఈ శివక్షేత్రంలో చేయబడుతుంది. ఈ శివక్షేత్రంలో వృద్ధాశ్రయం, అనాథాశ్రయం, గోశాల, అంతేకాకుండా పల్నాడు చరిత్రను పరిరక్షించే విధంగా, పల్నాడు ప్రాంతంపోయినటువంటి మచ్చలను తొలగించే విధంగా ఇక్కడ ఒక మ్యూజియానికి సంబంధించినటువంటి పల్నాడు మ్యూజియానికి సంబంధించి పల్నాడు చరిత్ర పరిరక్షణ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసి కోరుతున్నాను.